ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ బాలకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్లో పులులు, జింకలు లేవు అనడం దారుణమన్నారు. హెచ్సీయూ భూములు అమ్మేందుకు సర్కారు యత్నిస్తుందని నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ బుద్ధులు చూపిస్తున్నారని, యూనివర్సిటీ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు మొత్తం 2374 ఎకరాలు ఉంటే కేవలం 400 ఎకరాలు ఉందనడం దోచుకు తినే యత్నమన్నారు. విద్యార్థి సంఘాలను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. భూములు దోచుకునే యత్నం ఆపకపోతే విద్యార్థి సంఘాల పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. देश की मिट्टी कभी न देंगे, जान भी देंगे, खून भी देंगे। देश की मिट्टी कभी न देंगे, जान भी देंगे, खून भी देंगे। देश की मिट्टी कभी न देंगे। अभी तो लड़ाई है, आगे और लड़ाई है। खबरदार, खबरदार। रेवंत रेड्डी शर्म करो, शर्म करो, शर्म करो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। रेवंत रेड्डी डाउन, 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 डाउन। रेवंत रेड्डी डाउन, 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 डाउन। अब अपने अधिकार मांगते, नहीं किसी से भीख मांगते। अब अपने अधिकार मांगते, नहीं किसी से भीख मांगते। रेवंत रेड्डी Our chief minister have said that this land doesn't belongs to university, and he has mentioned forts. There is no deer, there is no flora and fauna in campus, there exists no biodiversity in the University of Hyderabad, there only exists forts. So I want to ask Mr. Revanth Reddy, who is the forts you are mentioning here? I would like to say it is your student organization NSUI who are the forts of the campus by cheating the student community. It is your government who are the forts trying to attack the students who are protecting the university land. ABVP is in front foot for protecting the land. If you see, this is happening in the state of Telangana in high level. If you see the Kakatiya University, budget has collapsed, the economic facility has been collapsed in the state of Telangana. The Revanth Reddy government behind the auction of 400 acres of University of Hyderabad land to sit and to watch the sky, to hear the birds singing and to see the lakes in the campus. So it's our sincere appeal to everyone to join hands with Akhila Bharatiya Vidyarthi Parishad for the fight against the Revanth Reddy government of Telangana. అసెంబ్లీ సమక్షంగా ఇక్కడ ఈ యూనివర్సిటీ ల్యాండ్లో జింకలు లేవు, పులులు లేవు, కానీ ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయని ఆ అసెంబ్లీ సమావేశంగా పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటే రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి ఫుట్బాల్ ఆడుకొని పోయినారు. మరి అప్పుడు ఆయనకి జింకలు కనవడలే, చెట్లు కనవడలే. మరి ఆయన అంటున్న గుంటనక్కలు ఎవరి గుంటనక్కలు? అరౌండ్ 400 జింకలు కనబడతాయి, ఎక్కడ లేని స్పీషీస్ కనబడతాయి, ఎక్కడ లేని మెడిసినల్ ప్లాంట్స్ కనబడతాయి. రేవంత్ రెడ్డి పాత బుద్ధి పోనట్టుంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ బుద్ధి ఇంకా పోనట్టుంది. ఆ యూనివర్సిటీ ల్యాండ్లు అమ్మనికే యూనివర్సిటీ మీద పడ్డారు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల మా మూమెంట్ని ఆపలేరు. తెలంగాణకి భారతదేశం చూపిస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏముంది? ఆ కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ ల్యాండ్ యూనివర్సిటీదే కాదన్నారు. మేము దాంట్లోకి పోదలుచుకోలే. ఆ ల్యాండ్ యూనివర్సిటీ కాకపోతే మరి ఏ ల్యాండ్ యూనివర్సిటీదో కూడా మీరు చెప్పాలి. సర్వే నెంబర్ 25లో 2374 ఎకరాలు ఉంది. ఆ 2374 ఎకరాలల్లో 400 ఎకరాలు ఎక్కడుంది? దానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఏమైనా ఈ డౌట్లన్నీ మీరు క్లారిఫై చేయాలి. క్లారిఫై చేయకుండా మీరు ఒక విద్యార్థి సంఘం అని పేరుతోని ఒక NSUని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏం లేదు, యూనివర్సిటీలో ఏం లేదు అనేది చాలా బాధాకరం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తున్నాం.